ఏదో తేడా ఉంది, అర్థమైపోతుంది. ఫస్ట్ నైటే నాకు మూడ్ లేదంటే నేనేం చెయ్యాలరా? నువ్వు మొరటుగా ఆలోచిస్తున్నావు. తనెంత పొయిటిక్ గా థింక్ చేస్తుందో ఆలోచించు. వీడే వచ్చి నాన్న అని పిలిచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ప్రతి తండ్రిని ప్రతి బిడ్డ అలాగే ప్రేమించాలని చెప్పింది. కదా, గెలుస్తూ ఉండి ఆ కిక్కే వేరు కదా. నిన్ను నేను గెలుచుకున్నాను కానీ నన్ను నువ్వు గెలుచుకున్నావా? ఏంటది? అదే బావా, నేను నిన్ను గెలుచుకున్నాను, మరి నువ్వు నన్ను గెలుచుకున్నావా? ఇప్పుడు నువ్వు గొప్ప లేక నేను గొప్ప? ఇందులో గొప్ప ఏంటి? నీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏ ఆడపిల్లైనా తన మొగుడు తనకంటే ఓ స్టెప్ పైనుండాలని కోరుకుంటుంది కదా. నేను అంతే. నేను నిన్ను గెలుచుకున్నాను కానీ నువ్వు నన్ను గెలవాలి కదా. అప్పుడే కదా నీకంటే నేను తక్కువన్న ఫీలింగ్ వస్తుంది. ఏం గెలవాలంట? ఏదైనా సరే నాకంటే ఎక్కువన్న ఫీలింగ్ కలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేకాట. పేకాట్లో నన్ను గెలిచావే అనుకో, మా బావ నన్ను గెలుచుకున్నాడన్న ఫీలింగ్ బాగుంటుంది. ఏమంటావ్? పేకాట? ఫస్ట్ నైట్ ఎవరైనా పేకాట ఆడతారా? మనం ఆడదాం బావా, వెరైటీగా ఉంటుంది. ముందు మన ఆట పేకాటతో మొదలు పెడదాం. పేకాట అంటండి, పేకాట. ఏడి ఏంటి అప్పుడే లుంగి ఎత్తేశారు? ఓ, అంటే ముందే అన్ని చేసుకుని వచ్చావు అన్నమాట. నువ్వు గెలవాలి కదా బావా. నువ్వు గెలిచావే అనుకో, హ్యాపీగా మన ఫస్ట్ నైట్ గడిచిపోద్ది. లేదంటే నేను గెలిచానన్న ఫీలింగ్ తో నాకు మాత్రమే హ్యాపీనెస్ మిగిలిపోతుంది. అలాంటి ఆటేం వద్దు, మన ఆట మనం ఆడుకుందాం పద. ఓడిపోతావన్న భయమా? చచా, అదేం లేదు. ఈ ఆటలో నువ్వు ఎక్స్పర్ట్ అని మావయ్య చెప్పారు. అలా చెప్పాడా? ఏ కాదా? అవునో కాదో ఆలోచించాలి. ఓ, కాన్ఫిడెన్స్ లేదా? ఫుల్గా ఉంది. ఓహో, సెల్ఫ్ కంట్రోల్ లేదా? అది కూడా ఫుల్గా ఉంది. మగాడన్నాక ఆడదాన్ని గెలవాలి బావా, అప్పుడే మజా ఉంటుంది. ఏమంటావ్? ఏం అవసరం లేదు, నేను గెలిస్తేనే ఫస్ట్ నైట్, లేదంటే అవసరం లేదు. పర్వాలేదులే బావా, నువ్వు ఓడిపోతే మాత్రం ఏంటి? నేను నీకంటే ఎక్కువ నిరూపిస్తాను. ఏం మాట్లాడదాం? నీ ఇష్టం బావా. 3 ఆటలు రమ్మి, ఎవరు ఎక్కువ కౌంట్ అయితే వాళ్ళు ఓడిపోయినట్టు. పద పంచుదు గాని. ఏంటి? మొక్కలు. మొక్కలు కాదు మరి. అమ్మా, షో. అమ్మో, నా కౌంట్ 25. సరే బాబా, మళ్ళీ పంచు. ఆశలు అవి చిన్నవి లేవే పిల్ల, ఓ పిల్ల నువ్వు వింటే చాలే పిల్ల, ఓ పిల్ల విడి కోర్కెలు నీకు తెలిసిన వేలే, ఒకటి ఒకటొకటి నువ్వు ఇస్తే చాలే.
అయింది. ఇదే లాస్ట్ గేమ్. ఓకే బావా, సరే. నువ్వు చూస్తుంటే నేను ఓడిపోతానేమో అనిపిస్తుంది. నువ్వు ఎలా చూసినా పర్వాలేదు. సర్లే, ఆడతానులే. ఏదో ఆశ ఎదలో మొదలైనది, ఎప్పుడు చాడలేనిది. నిజం తెలుసా ఈనాటిది కాదది, ఇప్పుడే మేలుకున్నది. ఇలా నీ శ్వాసకెళ్ళి లేమంటూ నన్నుకుంది. నిషిదిలో శోదయంలా ఏదో ఆశ ఎదలో మొదలైనది, ఇప్పుడు జాడలేనిది, ఇప్పుడు జాడలేనిది. షో కౌంట్ ఎంత బావా? లైఫే లేదు, ఫుల్ కౌంట్. ఏ 80 పాయింట్లు బావా, నేను గెలిచాను. నేను గెలిచాను. ఏంటి బావా, ఫీల్ అయ్యావా? అసలు ఎలా గెలిచావు? ఆడి ఓడిపోయావని నువ్వు మరీ బాధపడకే. నీకోసం నా గెలుపుని త్యాగం చేస్తాను బావా. ఉండు, లైట్ ఆర్పేసేస్తాను. ఏం అవసరం లేదు, గెలవలేదుగా. పర్లేదు బావా. వద్దు, నేను ఓడిపోయినా మాట మీద నిలబడతాను. ఆ విషయం అత్తయ్య చెప్పిందిలే బావా. అలా చెప్పిందా? అవును. రా బావా, పడుకుందా. వద్దు, నువ్వే పడుకో, నేను సోఫాలో పడుకుంటాను. పర్లేదు బావా, రా మంచం మీద పడుకుందాం. రా. మంచమే పడుకుంటే నాకు నిద్ర పట్టదు. నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. సర్లే బావా, నీ ఇష్టం. గుడ్ నైట్. గుడ్ నైట్. తెల్లవారులు ఇలా తింటూ కూర్చోలేమో. ఏం కర్మరా బాబు నాకు. ఆహా, ఎవరన్నా పడుకున్నావే, నిద్రలా వస్తుందా నీకు? నన్ను పస్తులు పెడుతున్నావు కదే. బావా, ఎవరు? పడుకోలేదా? రా బావా, మంచం మీద పడుకుందా. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి పడుకోపో. సరే బావా, ఫ్రూట్స్ తో పాటు స్వీట్స్ కూడా తిను, నేను వెళ్ళి పడుకుంటాను. అలాగే. అంతేనా బావా, ఆలోచించుకో. నువ్వు వెళ్ళు. ఓకే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. రాత్రి 1 గంటకు గుడ్ నైట్.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహామి నిశ్రుత జనప్రియదానశీలే శ్రీవేంకటేశ దయితే తవ సుప్రభాతం మాతః సమస్త జగతాం మధుకైటభారే తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. అత్తయ్య హారతి తీసుకో. నాకు భావం చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు చచ్చినా సరే ఇంటికి మాత్రం నిన్ను కోడలుగా చేసుకోను. ఏంటి అత్త కూడా ఇద్దరు కలిసి తెగ నవ్వుకుంటున్నారు? ఏంటి సంగతి? అరే కాస్త చెప్పినవ్వండి, నేను నవ్వుతాను. నాకు అర్థం కావాలి కదా. చెప్పమ్మా, మీ మావయ్యకి తెలియాలట, చెప్పు. అది అది మావయ్య, నేనే చెప్తాను అత్తయ్య, మీరే చెప్పండి. నేను చెప్పలేను, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఇదిగో ఇలా మీరు విషయం చెప్పకుండా మీలో మీరే నవ్వుకుంటూ పోతే నాకు నవ్వు కాదు, ఏడుపు వస్తుంది. అరే ఎవరో ఒకళ్ళు చెప్పండి. మీరే చెప్పండి అత్తయ్య, మీరే చెప్పండి. చెప్పను, నువ్వే చెప్పు, నువ్వే చెప్పమ్మా ప్లీజ్, నువ్వే చెప్పు. ముందు హారతి తీసుకోండి మావయ్య. అత్తయ్య అంతా మీకు వివరంగా చెప్తుంది. నేను వెళ్ళి బావకి కాఫీ ఇచ్చేసి వస్తాను. మీరు చెప్పండి. ఉషా, ఉషా స్నేహ ఏంటి సంగతి? విషయం నువ్వేనా చెప్పు. అయ్యో అరే చెప్పమంటుంటే. ఇప్పుడేంటి తెలియాలా? ఆ, రూమ్లోకి రండి, చెప్తాను. ఓహో ఇది అక్కడ చెప్పే మ్యాటరా? బావా, ఏంటి బావా కళ్ళు ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్రపోలేదా? ఏంటి బావా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? రాత్రి ఆటలో నువ్వు గెలిచావు కదా. అవును. ఎలా గెలిచావు? ఏంటిది? అంటే రాత్రి నువ్వు ఆడింది గెలిచింది అంతా చీటింగ్ కదా? అది కాదు బావా. షటప్. నాకు చీటింగ్ చేసే వాళ్ళంటే అసహ్యం. బావా ఒక విషయం చెప్పనా? నాకు ఓడిపోవటం ఇష్టం ఉండదు. ఎలా గెలిచావన్నది పాయింట్ కాదు, గెలిచామా లేదా అన్నది పాయింట్.
నేను గెలవాలనుకున్నాను, గెలిచాను. నువ్వు చీట్ చేసావు. అందుకేగా నా గెలుపు నీకోసం త్యాగం చేస్తానన్నాను. కానీ నువ్వే కదా వద్దన్నావు. ఏయ్, నాకు తెలుసు. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు. అసలు నన్ను పెళ్లి చేసుకుంది ఎందుకు? ఇలా చీటింగ్లు చేయడం కోసమేనా? కూల్ బావా, నాకు గెలుపు ముఖ్యం, గెలిచాను. నీకు ఇష్టం లేదంటే ఇక ఆడను, ఓకేనా? ఉషా, ఆ అత్తయ్య వస్తున్నాను. అదిగో అత్త పిలుస్తున్నారు. స్ట్రాంగ్ కాఫీ మీకోసం నేనే పెట్టాను, తాగండి. మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఏమండి, ఏం చేస్తున్నారు? కాఫీ తాగారా? తాగుతున్నాను. చెప్పాలా? నేను తాగుతాను. నమస్తే కోడలా. ఓ, క్షమించమ్మా, అలవాట్లో పొరపాటుగా కోడలా అని నోట్ నుంచి స్లిప్ అయిపోయింది. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. ఎందుకు వచ్చావు? ఊరికే నా ఇంటి కోడలు కావలసిన అమ్మాయి మీ ఇంటి కోడలయ్యింది కదా, కలసి అభినందించిపోదామని వచ్చాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇన్నాళ్ళకు ఓ ఇంటిదాని వెయ్యావు. నీ పెళ్లికి పిలవకపోయినా వద్దామని అనుకున్నానమ్మా. కానీ ఏం చేయను, అదే సమయానికి మీ అన్నయ్య నన్ను అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు బయటకు వచ్చారుగా, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా ఉండటం నేర్చుకోండి. అలాగేనండి, నాకు బాగా బుద్ధి వచ్చింది. అమ్మా ఉషా, నీ కాపురం చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీసుకో అమ్మా, తీసుకో అమ్మా, పర్వాలేదు, తీసుకో అమ్మా. తీసుకోమ్మా. ఇచ్చావుగా, ఇక బయలుదేరు. అలాగేనండి, వస్తానండి. వస్తానమ్మా, వస్తానమ్మా, వస్తాను. మావయ్య, నాకు భయంగా ఉంది. వాడి బొంద వాడేం చేస్తాడు? నువ్వేం భయపడకమ్మా, నేను మీ అన్నయ్య ఉన్నాగా. వాడి సంగతి మేం చూసుకుంటాం, ఓకే? స్నేహ, టిఫిన్ పెట్టు.
ఈ బొకేకి నీ కాపురానికి పెద్దగా తేడా ఏం లేదు. నీ చేతులతో ఈ బొకేని పడేశావు, అలాగే నీ కాపురాన్ని కూడా. దట్ ఈజ్ సముద్ర.